కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం అని కొమరగిరి 2లో 72 ఎకరాలు భూసేకరణ చేసి ఆ భూమిని రెవెన్యూ అధికారుల శిస్తువులు ఆశించి కబ్జాదారులకే కట్టబెడుతూ ఉన్నారని, కబ్జాదారులపై చర్యలు చేపట్టకపోతే గురువారం ఇళ్ల స్థలం బాధితులతో తహసీల్దార్ వారి కార్యాలయం ఎదుట దీక్ష చేపడతామని మంగళవారం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ డిప్యూటీ తహసీల్దార్ వారికి వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత 20 రోజుల క్రితం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సమీక్షంలో అర్జీలు సేకరించి 10 రోజుల్లో వెరిఫికేషన్ చేయించి ప్రతి పేదవాడికి ఇండ్ల స్థలాలు ఇస్తాము, కబ్జాదారులు వేసిన పంటను రెవెన్యూ పరిధిలో ఎన్వర్ చేసుకొని పాట పెడతామని చెప్పిన డిప్యూటీ రెవెన్యూ అధికారులు మళ్లీ కబ్జాదారులకే ఎకరానికి 8 బస్తాలు లంచానికి ఒప్పందం కుదుర్చుకొని పంటను కబ్జాదారులకే అప్పగించడం జరిగిందని వివరించారు. 5 సంవత్సరాలుగా ఇదే పద్ధతి జరుగుతుందని, అందుకే పేదలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కబ్జాదారులపై తక్షణ చర్యలు చేపట్టామని, మా రాష్ట్ర నాయకులు చెప్పిన ప్రకారం రేపటిలోగా కేసులు నమోదు చేయకపోతే గురువారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దీక్ష చేపడుతున్నట్లుగా తెలిపారు. మీరు మాట్లాడండి, నీకు మాట్లాడితే లేదు సార్. మాకు ఫోన్ చేశాను, నేను ఆర్డీఓ చేశాను. అయిపోయి మాటలు ఒక రాష్ట్ర నాయకుడు వచ్చి అక్కడ కోరారు కదా, టైం కోరారు కదా, టైం కోరారు లేదా చెప్పింది మీరు ఒక్కసారి ఉండండి. మీరు టైం కోరారు, ఇది 10 రోజుల్లో వెరిఫికేషన్ చేసేస్తానని ఆర్డీఓ గారు కూడా లాస్ట్ టైం మొన్న రామకృష్ణ గారు వచ్చినప్పుడు పంట విషయం ఏంటంటే మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అండి అన్నారు. అది విషయం. జగనన్న కాలనీకని కొమరగిరి 2లో 72 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. ఈ భూసేకరణ చేసి 5 సంవత్సరాలు కాలం గడిచినా కూడా ఇంతవరకు పేద ప్రజలకి ఇవ్వకపోవడం, అది కబ్జాదారులు కన్నుపడి 40 ఎకరాలు కబ్జా చేసి ఈ పంటని కబ్జాదారులకే మళ్ళీ రెవెన్యూ అధికారులు అప్పగించడం జరిగింది. మొన్న శుక్రవారం మాకు ఈ సమాచారం అందిన ప్రకారంగా విఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్తే వైజాగ్లో ఉన్నాం, సంబంధించిన వాళ్ళు ఎవరికన్నా చెప్తాము, మేము ఆబ్జీ అంతా కోయించమని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇదంతా కబ్జాదారులు రెవెన్యూ అధికారులే కలిసి చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంత జరుగుతున్నా కూడా వీళ్ళు కబ్జాదారుల వరకే కొమ్ము చూపుతున్నారు తప్ప పేద పేదలకి ఇళ్ల స్థలం ఇచ్చే ఆలోచనలో మాత్రం లేరు. అందుకని సిపిఐ పార్టీగా మేము ఒకే నిర్ణయం తీసుకున్నాం. ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వీళ్ళకి తెలియకపోతే వాళ్ళని రేపులాగా తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు చేపట్టకపోతే ఎల్లుండు గురువారం ఈ తహసీల్దార్ కార్యాలయం ముట్టడేస్తాం. ఇది పేద పేదలకి ఇళ్ల స్థలాలుగా ఇచ్చేదాకా మేము ఇక్కడ దీక్ష చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టకపోతే మాత్రం మేము ఉద్యమం భారీ స్థాయిలో చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పంట పండించుకోవడం జరుగుతుంది. ఈ భూమిని పూర్తిగా పేద ప్రజలకు ఇవ్వకుండా అన్యాయ క్రాంతులు అవుతుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప అది అరికట్టే పని మాత్రం చేయలేకపోతున్నారు. అది మొన్న 20 రోజుల క్రితం మా రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు సంబంధించిన స్థలం దగ్గరికి వచ్చి దాన్ని పరిశీలన చేస్తే అప్పుడు రెవెన్యూ అధికారులు అన్నారు, ఇది మేము స్వాధీనం చేసుకున్నాం, మేము మీరు ఇచ్చిన అప్లికేషన్లు తీసుకుని పేద ప్రజలకు ఇస్తాము, ఇందులో ఉన్న పంట ఏదైతే ఉందో ఆ పంటని మేము స్వాధీనం చేసుకుని పాట పద్ధతిలో ఇచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు పంట కోత దశకు వచ్చింది.